హలో అందరికీ ఈరోజు ఉల్లిపాయ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇలా ఉల్లిపాయలను కట్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సోంపు అయితే వేసుకోవాలి. ఇప్పుడు శనగపిండి వేసుకోవాలండి. శనగపిండి వేసిన తర్వాత ఈ ఉల్లిపాయలు శనగపిండి అంతా బాగా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము మామూలుగా పకోడీ ఎలా వేసుకుంటామో అలా పకోడీ వేసుకోవడమే. ఇలా అంతా పకోడీ అంతా వేసుకోవాలండి. అసలు ఈ పకోడీ అయితే చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్గా అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ ఇష్టంగా అయితే తింటారండి. ఈ పకోడీ అయితే ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకుంటే ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా అయితే తినేస్తారండి. అలానే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.